వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకే నవరత్నాల కార్యక్రమం 8 రోజుల పాటు వార్డులో పర్యటించనున్న వైసీపీ పార్టీ శ్రేణులు. సారా స్థావరాలపై విస్తృత దాడులు నిర్వహించిన ఎక్సైజ్ సిఐ శ్రీనివాసరెడ్డి. ఆదర్శనీయుడు పూలే నివాళులర్పించిన ప్రజా ప్రతినిధులు, ప్రజా సంఘాల వారు. వార్తలను వివరాలు. పులిచెర్ల మండలం రాయవారిపల్లి పంచాయతీలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులతో ఆత్మీయ సమావేశానికి పుంగనూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ అనీషారెడ్డి, సమన్వయకర్త ఎన్ శ్రీనాథ్ రెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముఖ్యంగా కూడా మాకు తెలుగుదేశం పార్టీ బాధ్యతలు అప్పగించి ఇప్పటికి దాదాపు 2 నెలలు కావస్తోంది. ఈ 2 నెలల కాలంలో పూర్తిగా కూడా ప్రతి నిమిషము తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి, తెలుగుదేశం పార్టీ బలోపేతానికి మేము నిరంతరం కూడా కృషి చేస్తున్నాం. ముఖ్యంగా కూడా ఈరోజు ఈ పులిచెర్ల మండలంలో గతంలో తెలుగుదేశం పార్టీ ఎంతో బలోపేతంగా ఉండేది. గతంలో పార్టీలో కొంచెం లోటు ఉన్నదన్నమాట మటుకు వాస్తవం. ఈరోజు అది గుర్తించుకొని మేము కూడా రామనాథమనకి ఏ అవసరం వచ్చినా మా వంతుగా కూడా మాకు ఈ బాధ్యత భాగంగా కూడా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్తామని మీ పులిచెర్ల మండల నాయకుల సాక్షిగా కూడా చెప్తా ఉన్నాం. ఎందుకంటే మనం పెద్దల్ని ఎప్పుడూ మర్చిపోకూడదు, వారి యొక్క సేవల్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. ఎన్నో కార్యక్రమాలు చేశారు. నష్టాల్లో కూడా ఈ యొక్క కార్యకర్తలను కూడా కాపాడుకొని వాళ్ళు ముందుకు నడిపించినటువంటి సందర్భం. ఈరోజు మన రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క దృష్టి అంతా అభివృద్ధి పైన పయనిస్తా ఉంది. సమయం కూడా చాలా తక్కువగా ఉంది. దాదాపు 3-4 నెలల సమయమే ఉంది. మనకు దాదాపు 106 పంచాయతీలు, 24 మున్సిపాలిటీల వార్డులు ఉన్నాయి. దాదాపు 130 పంచాయతీలకు అంతా ఈరోజు మనం తిరగాల. మనం 5 నెలలు వేసుకున్నా 150 రోజులే మనకు సమయం మన చేతిలో ఉంటుంది. ప్రతి ఇల్లు తిరగల, ప్రతి మూలకు మనం వెళ్ళి మన ప్రతి ఒక్క ఇంటిని మనం సందర్శించి వాళ్ళని మన ఓట్లు అభ్యర్థిస్తే గానీ మనకు విజయ అవకాశాలు. పుంగనూరు మున్సిపాలిటీలో ఈ నెల 29వ తేదీ నుంచి వైఎస్ఆర్సీపీ నవరత్నాల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మాజీ మున్సిపల్ చైర్మన్ నాగభూషణం, వైస్ చైర్మన్ అమరేంద్రలు తెలిపారు. బుధవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలోని చైర్పర్సన్ షమీం చాంబర్లో మీడియా సమావేశం నిర్వహించారు. 29వ తేదీ గురువారం హనుమంతరాయన్ దిన్నె నుండి రోజుకు 3 వార్డుల చొప్పున 8 రోజుల పాటు 24 వార్డుల్లోనూ పర్యటించి జగన్ సీఎం అయితే ప్రజలకు అందే సంక్షేమాల గురించి వివరించి చైతన్యం తెచ్చేందుకే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వార్డుల వారీగా పర్యటన వివరాలను తెలిపారు. కార్యక్రమంలో నేతలు వెంకటరెడ్డి యాదవ్, ఎన్ రెడ్డెప్ప, కుమార్, మహబూబ్ బాషా, హరినాథ్ రెడ్డి, జయరాం రెడ్డి, జయకృష్ణ, రాజేష్, సురేష్, చెంగలాపురం సూరి, కౌన్సిలర్లు అమ్ము, రేష్మా, నయాస్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా రేపు నవరత్న ప్రోగ్రాం అని చెప్పి పెద్దలు పెద్దటి రామతారెడ్డి నాయకత్వంలో నవరత్న ప్రోగ్రాము లోకల్ లీడర్స్, మా తోటి కౌన్సిలర్లు, మా లీడర్స్ అంతా కలిసి రేపు తెల్లవారి మన 20 వార్డులో మన ఆంధ్రప్రదేశ్ గుడికాడ ఆడ పూజ కార్యక్రమం చేసిన తర్వాత ఎమ్మెల్యే తమ్ముడు పెద్దటి వస్తున్నాడు. వాళ్ళ నాయకత్వంలోనే 8వ రోజు పూజ జరుగుతుంది. ఒక రోజుకు 3 వార్డు చొప్పున పెద్దలంతా నిర్ణయించారు. అదే ప్రకారము ఇంటింటి ప్రోగ్రాం పోయి నవరత్న గురించి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో మనం ఏం కార్యక్రమం ఏమేమి చేస్తున్నాము అయినా వివరించి ప్రతి ఇంటికి చెప్పాలని భావిస్తున్నాము. మేమందరూ కలిసి రేపు నుంచి రోజుకు 3 వార్డు చొప్పున తిరగాలని భావిస్తున్నాం. రాజకీయ వేడి రోజు రోజుకు పెరుగుతూ ఉంది. అందరూ గమనించాల్సింది ఏమంటే ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు అనేటట్టు చాలా ముఖ్యంగా అధికారులు ఎన్నికల దగ్గర వచ్చాయి కాబట్టి ఇంపార్షియల్గా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. ఇంతవరకు అధికార పార్టీకి కొంత ఎసులుబాటుతో పనిచేసినా ఇక రాబోయే కాలంలో తప్పనిసరిగా వాళ్ళు చట్ట ప్రకారం నడుచుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఈరోజు పరిస్థితి ఆ విధంగా లేదు. అధికారులు వాళ్ళంతటి వాళ్ళు పని చేసుకుంటా ఉన్నా కూడా వాళ్ళపైన ఒత్తిళ్లు పెరగడం, ఒక రకంగా వాళ్ళు బెదిరించడం, వాళ్ళకు అనుకూలంగా మార్చుకోవడం, చట్ట వ్యతిరేకమైన పనులు చేయమనడం, ఇవంతా కూడా పద్ధతి కాదు. మేము అధికారులకు భరోసా ఇస్తున్నాం. చట్ట పరిధిలో పనిచేసి
అందరూ కూడా సమన్వయం చేయాలనే ఉద్దేశంతో మేము కోరుకుంటున్నాం. ఒకవేళ ఏ అధికారికి ఇబ్బంది వచ్చినా వాళ్ళ తరపున మేము నిలబడి వాళ్ళని కాపాడుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ఇంకో 4-5 నెలల్లో అధికారాలు ఎవరి చేతుల్లోకి పోతాయో మనం చెప్పలేము. ఆ రోజు పరిస్థితులు ఎట్లా ఉంటాయో చెప్పలేము. కానీ అట్లా కాకుండా ఎవరైనా వన్ సైడ్గా వ్యవహరిస్తే దానికి మూల్యం చెల్లించాల్సిన పరిస్థితులు కూడా వస్తాయి. కాబట్టి మేము అధికారులంతా కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు బ్యాలెన్స్గా పోండి. మేము పోతే మేము ఎక్కడ కూడా ఎవరు కూడా ఏ అధికారికి ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి లేదు. తప్పనిసరిగా ప్రజాస్వామ్యం విజయవంతం కావాలంటే అధికారులకు పూర్తి ఫ్రీడమ్ ఉండాలా, వాళ్ళు స్వతంత్రంగా వ్యవహరించాలా, ప్రజలకు న్యాయం జరగాలి. ఇక ఎలక్షన్లా ఆ పార్టీ చెప్పేది ఆ పార్టీ చెప్తుంది, ఈ పార్టీ చెప్పేది ఈ పార్టీ చెప్తుంది, ఆయా రాజకీయ పార్టీలు వాళ్ళ సిద్ధాంతాలు వాళ్ళు చెప్తారు. ప్రజలు ఎవరిపైన నమ్మకం ఉంటే వాళ్ళు ఓట్లు వేస్తారు. ఓటర్లు కూడా నిజాయితీ, వాళ్ళు కూడా ఎలాంటి ఒత్తిడి లేకుండా ఓట్లు వేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అప్పుడే అది నిజమైన ప్రజాస్వామ్యం అవుతుంది. కాబట్టి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునే విధంగా మనం అందరూ కూడా ప్రవర్తిస్తామని చెప్పి మేము మీడియా ద్వారా అందరూ కూడా తెలియజేస్తున్నాం. మన ప్రియతమ నాయకులు అన్నగారి ఆదేశాల మేరకు రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తే ప్రజలకి ఏం మేలు చేకూరుతుంది అనేసి విధంగా ఈ పథకాలన్నీ కూడా ప్రజల్లోకి పూర్తిగా తీసుకోవాలనే ఉద్దేశంతో రేపటి నుండి పట్టణంలోని 24 వార్డులోన ప్రతిరోజు ప్రతి ఇంటికి వెళ్ళి ఈ పథకాల గురించి తెలియజేస్తాము. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కార్యకర్తలు, రాజశేఖర రెడ్డి అభిమానులు, ముఖ్యంగా మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్న గారి అభిమానులు, మిథున్ రెడ్డి గారి అభిమానులు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరు. పుంగనూరు పట్టణంలో మున్సిపల్ పరిధిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్దేశించిన నవరత్నాల ప్రోగ్రాంల గురించి నవంబర్ 29 తేదీ 20, 19, 17, 14 వార్డుల్లో పర్యటిస్తారు. 30 తేదీన 9, 8, 10 వార్డుల్లో పర్యటిస్తారు. డిసెంబర్ 1 తేదీన 17, 16, 21, 11 వార్డుల్లో తిరుగుతారు. అదేవిధంగా 2, 12 తేదీన 7, 13, 14 వార్డుల్లో తిరుగుతారు. డిసెంబర్ 3 తేదీన 15, 16, 21 వార్డుల్లో తిరుగుతారు. డిసెంబర్ 4 తేదీన 22, 3, 24 వార్డుల్లో తిరుగుతారు. అదేవిధంగా 5వ తేదీన 3, 4, 5 వార్డుల్లో తిరుగుతారు. 6వ తేదీన 1వ వార్డు, 2వ వార్డులో తిరుగుతారు. కాబట్టి ఈ ప్రోగ్రాంను మనం అందరూ కూడా చాలా జాగ్రత్తతో అందరూ పాల్గొని ఈ ప్రోగ్రాం జయప్రదం చేస్తారని మిమ్మల్ని అందరూ ఆశిస్తున్నాం. పరిశుభ్రత దృష్ట్యా గ్రామాలలో ప్రతి ఒక్కరూ మ్యాజిక్ సోప్ పిట్ ను నిర్మించుకోవాలని పుంగనూరు ఎంపీడీఓ లక్ష్మీపతి నాయుడు కోరారు. బుధవారం మండల కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించి చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలలో ఇళ్లలో నుంచి వచ్చే మురుగునీరు ఎక్కడ కూడా నిల్వ లేకుండా ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వారు చర్యలు చేపట్టారని, 3000 మంది కంటే ఎక్కువ జనాభా ఉన్న గ్రామంలో భూగర్భ డ్రైనేజ్ ఏర్పాటు, తక్కువ జనాభా గ్రామాలలో ప్రతి ఇంటి వారు మ్యాజిక్ సోప్ ఫిట్ ఏర్పాటు చేసుకోవాలన్నారు. లోతు 6 అడుగులు, వెడల్పు 4 అడుగులు పెట్టుకుని ఏర్పాటు చేసుకుంటే 4200 రూపాయలు నిర్మాణ వ్యయం ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. మన గ్రామాల్లో పారిశుద్ధ్యం సమస్య కొద్ది వరకు ఉంది. గవర్నమెంట్ రెండు ప్రోగ్రామ్స్ తీసుకొచ్చినారు. ఒకటి పెద్ద గ్రామాలు 3000 కంటే పాపులేషన్ ఎక్కువగా ఉన్నటువంటి గ్రామం అయితే భూగర్భ డ్రైనేజ్ పెట్టి ఇక ఎక్కడికైతే చివరికి ఇది ఉందో పైపు ద్వారా నీళ్ళు తీసుకుపోయి ఆ వంకలో కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి దూరంగా ఉన్నటువంటి చెరువులో కానీ వదిలేటట్టు ఒక ఏర్పాటు. రెండవది ఏ ఇంటికి ఆ ఇంటి ముందర మ్యాజిక్ సోప్ పిట్ అనేటువంటి ఒక సోప్ పిట్స్ పెట్టి 4కు 4 వేసుకుని 6 అడుగులు లోతు తీసుకునేసి దాన్ని చేసుకుంటే 4200 రూపాయల నిర్మాణ వ్యయంతో కూడా ప్రభుత్వం మంజూరు చేస్తుంది. ఇది పూర్తిగా 100% సబ్సిడీ, అంటే 4200 కూడా మేము పూర్తిగా ఉచితంగానే ఇస్తాం. లబ్ధిదారులు ముందుకు వచ్చి కట్టుకోవాలి. దీని మీద గ్రామాల్లో అవగాహన కల్పించాల్సిందిగా కార్యదర్శులకి మేము చెప్పడం జరుగుతుంది. దీన్ని కూడా ప్రత్యేకమైన దృష్టి సాధించాలా. అదేవిధంగా మీకు అందరికీ తెలిసిన విషయమే, ఈ సంవత్సరం వర్షాలు అస్సలు బొత్తిగా లేవు. మనకిప్పుడు పుంగనూరులో, పర్టికులర్గా పుంగనూరు మండలంలో నీటి ఎద్దడి చాలా ఎక్కువగా ఉంది. ఇప్పటికే మనము 28 గ్రామాల్లో ట్రాన్స్పోర్టేషను, 9 గ్రామాల్లో టైఅప్ కూడా పెట్టినాం. ఇంకా 5-6 గ్రామాల్లో బోర్లు వేస్తున్నాం. బోర్లు వేస్తే కూడా నీళ్ళు రాని పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి కొత్తగా బోర్లు వేయడం ప్రతిపాదన కూడా ఒక 12 గ్రామాల్లో ఈరోజు రేపు ఎల్లుండి వేస్తున్నాం. ఆ వేసి పూర్తయిన తర్వాత కూడా నీళ్లు సరిగా రాకపోతే తప్పనిసరిగా
ఎవరైనా నీటి ప్రాబ్లం ఉంటే ఇమ్మీడియట్గా సంబంధిత కార్యదర్శి యొక్క ఫోన్ నెంబర్లు ప్రతి గ్రామంలో కూడా రాయమని చెప్తున్నాం. వాళ్ళకి ఇమ్మీడియట్గా ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళ ట్రాన్స్పోర్టేషన్ కానీ టైఅప్ కానీ ఏది అవసరమైతే అది వెంటనే ఏర్పాటు చేసి ఎక్కడ నీటి సమస్య నీటి ఎద్దడి రాకుండా చూసుకుని ముందస్తు చర్యలు తీసుకోవాల్సిందిగా వాళ్ళకి ఆదేశాలు జారీ చేయడం అయింది. పుంగనూరు మండల అటవీ ప్రాంతాలలోని సార స్థావరాలపై ఎక్సైజ్ శ్రీనివాసులు రెడ్డి బుధవారం దాడులు నిర్వహించారు. నవోదయం కార్యక్రమం కింద ఎక్సైజ్ నేరాలు అదుపు చేయడానికి సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించి బట్టీలను ధ్వంసం చేశారు. నేడు మండలంలోని పెద్దతాండ సమీపాన చెరువు వద్ద గల అటవీ ప్రాంతంలో 15 డ్రమ్ముల్లో నాటుసారా తయారీకి ఉపయోగించే 700 లీటర్ల ఊట 6 పాత్రలు ధ్వంసం చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సారా తయారు చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు ప్రభుత్వ పథకాలను పూర్తిగా రద్దు చేయడానికి నివేదికలు పంపుతామని హెచ్చరించారు. పుంగనూరు నియోజకవర్గంలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పూలే వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. స్థానిక ఇందిరాకూడలో బీసీ సంఘం అధ్యక్షుడు కృష్ణమూర్తి జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాజిక ఆలోచన పరుడు విప్లవ సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలేనని చెప్పారు. 150 ఏళ్ల క్రితమే పూలే బడుగులకు విద్య అవసరమని గుర్తించి వారికి విద్యను అందించడంలో ఎనలేని కృషి చేశారన్నారు. పూలే జయంతిని ప్రభుత్వం జాతీయ సెలవు దినంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. మహాత్మారావు జ్యోతి పూలే వారి వర్ధంతి దినము ఘనంగా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చేయడం జరిగింది. బడుగు బలహీన వర్గాలు అణచివేతకు గురవుతున్న సందర్భాల్లో 18వ శతాబ్దంలో జ్యోతిరావు పూలే గారు విద్య వల్లనే అన్ని రకాలుగా మనం అభివృద్ధి చెందుతాము, విద్య లేని వాళ్ళు వింత పశువుగా ఉంటారని చెప్పి ఉద్దేశంతో వాళ్ళ భార్యని సావిత్రిబాయి పూలే గారిని మొదటి ఉపాధ్యాయులుగా చేసిన ఘనత వారికి దక్కుతుంది. అలాగే కాకుండా బీసీలంతా కలిసి మూఢనమ్మకాలకు దూరంగా ఉండండి, ప్రజాక్షేత్రంలో మీరంతా భాగస్వాములు కాండి, సమస్యలు వచ్చినప్పుడు అందరూ మూకుమ్మడిగా ఎదుర్కొనేదానికి ముందుకు రావాలని చెప్పి ఆ రోజే మహాత్మా జ్యోతిరావు పూలే గారు చెప్పడం జరిగింది. ఆనాటి నుండి ఈనాటి వరకు జ్యోతిరావు పూలే గారి ఆశయాల సాధనకు అనేక రకాలుగా బడుగు బలహీన వర్గాన్ని అణచివేత గురవుతూ ఉన్నారు. రాజ్యాధికారం ఇవ్వకుండా మమ్మల్ని అనేక రకాలుగా ఇబ్బంది పెడతా ఉన్నారు. రాబోయే కాలంలో బీసీలకు గాన రాజ్యాధికారంలో భాగస్వాము జనాభా ప్రాతిపదికన ఇవ్వలేకుండా పోతే తగిన విధంగా మనము అందరికీ రాజకీయ నాయకులకందరికీ తెలియజెప్పాలని చెప్పి ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నాం. అదే కాకుండా పుంగనూరులో మహాత్మా జ్యోతిరావు పూలే గారికి నివాళులర్పించేదానికి గ్రామాల నుండి అందరూ కూడా వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేసిన దానికి జ్యోతిరావు పూలే గారికి ఆశయ సాధనకు వచ్చిన దానికి వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆశయాలను ఆదర్శంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీని తీసుకొని రాజ్యాధికారం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, అదే ధనికుల వైపు కానీ బలుగు బలహీన వర్గాలందరూ కూడా వాళ్ళ వైపు బలహీన వర్గాల వైపు ఉండాలి కానీ ధనిక వర్గాల వైపు ఉండకూడదని, అగ్రవర్ణాల ఆధిపత్యం చలాయించే కాలం పోయిందనేసి వాళ్ళ కాలాన్ని కాలు రాయాలంటే బీసీ ఎస్సీ మైనార్టీల ఐక్య వర్ధిల్లి ఈ పుంగనూరు కాన్స్టిట్యున్సీలో రాబోయే కాలంలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల తరఫున ఎవరైతే పోటీ చేస్తారో వాళ్ళని మద్దతు ఇచ్చి ఎమ్మెల్యే పెన్షన్ కూడా చేయాలనేసి నేను కోరుతున్నాను. రాష్ట్రంలో చరిత్రలోనే చిరస్థాయిగా నిలిచిపోవాలి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల ఐక్యలు వర్ధిల్లాలని కోరుతూ గత ఎన్నికల్లో ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలని రాష్ట్ర నాయకులు రామచంద్ర అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆ రోజు నుండి ఎంతో స్ఫూర్తితో వాల్మీకి మహర్షి రథయాత్ర అనంతపురం, కర్నూలు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, నెల్లూరు, కడప జిల్లాలలో పూర్తి చేసుకుని ఈ నెల 27వ తేదీన గుర్రంకొండ మండలంలోకి ప్రవేశించిందని అన్నారు. దాదాపుగా 2 నెలల పాటు 8 జిల్లాల్లో ఈ రథయాత్ర మన రాష్ట్రంలో జరుగుతూ ఉందని అన్నారు. సోమలకు చేరుకున్న రథయాత్రను ఆ సంఘం మండల అధ్యక్షుడు నకా నరసింహులు, కార్యదర్శి సుబ్రహ్మణ్యం ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ చిత్తూరు జిల్లా వాల్మీకి సేవాదల్, వాల్మీకి ఉద్యోగ సంఘ సంయుక్త ఆధ్వర్యంలో వాల్మీకి బోయల చిరకాల వాంఛ ఎస్టీలోనికి పునరుద్ధరణ మరియు విద్య, ఉద్యోగ, సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో అణగదొక్కబడి వెనుకబాటుకు గురైన వాల్మీకి బోయలను చైతన్యం చేయాలనే దృఢ సంకల్పంతో
వాల్మీకి మహర్షి రథయాత్ర అక్టోబర్లో ప్రారంభించడం జరిగిందని పేర్కొన్నారు. వాల్మీకి మహర్షి రథయాత్రలో ఎంతో శ్రమకు ఓర్చి రథయాత్రను దిగ్విజయంగా ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నంలో వాల్మీకి యువత నాయకులు సంఘాలు తమ వంతు పాత్ర పోషించడానికి సమాయత్తంగా ఉండటం చాలా మంచి పరిణామమని అన్నారు. ఇదే రీతిలో ఇదే ఊపులో ప్రభుత్వం ఎస్టీ జాబితాలో చేర్చే విధంగా పోరాటం కొనసాగించాలని కోరారు. కార్యక్రమంలో సంఘం నేతలు నరసింహులు, సూర్యనారాయణ, సుబ్రహ్మణ్యం, గంగయ్య, అధిక సంఖ్యలో వాల్మీకి బోయలు పాల్గొన్నారు. ఎస్టీలుగా చేస్తామని చంద్రబాబు నాయుడు అప్పుడు వాల్మీకి వాగ్దానాలు ఇచ్చినాడు. తర్వాత వాల్మీకిలో చేర్చుకున్నా ఈరోజు రేపు మాపు అని చెప్పేసి కాలం గడుపుతా ఉన్నాడు. అదేవిధంగా మా వాల్మీకులంతా చైతన్యం చేసి స్టేట్ మొత్తం తిరిగి వాల్మీకుల్ని ఒక చైతన్యపరిచి ఎస్టీలో చేర్చేంత వరకు పోరాడతామని, అదేవిధంగా చంద్రబాబు నాయుడికి వాల్మీకిలో చేర్చేంత వరకు వాల్మీకిలో చేర్చకపోతే తగిన బుద్ధి చెప్తామని మా వాల్మీకుల తరఫున స్టేట్ యూనియన్ తరఫున ఒక హితబోధన చేస్తాం. ముఖ్యంగా ఒక కులాన్ని ఎస్సీగా కానీ ఎస్టీగా కానీ బీసీగా కానీ చేర్చాలంటే కేంద్ర ప్రభుత్వానికి విశేష అధికారాలు ఉంటాయి. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలకైతే ప్రత్యక్షంగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధాలు. రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసి కేంద్రానికి పంపించి కేంద్రంతో చర్చలు జరుపుకోకుండా మిన్నకు ఉన్నట్లుంది. కావున మొత్తం వాల్మీకి సంఘాలన్నీ కలిసి కేంద్ర ప్రభుత్వంతో ప్రస్తుతం చర్చలు జరుపుతున్నాం. ఢిల్లీకి 4వ తేదీ వెళ్తున్నాం, మరొకసారి 11వ తేదీ వెళ్తున్నాం. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఈ 2019 లోపల మమ్మల్ని ఎస్టీ జాబితాలో చేరుస్తుందని ఆశిస్తున్నాం. అందుకనే ఊరు వాడ తిరిగి రథయాత్ర ద్వారా మా యొక్క ఎస్టీ కాంక్ష ఎంతుందో కేంద్ర ప్రభుత్వానికి ఆధ్యాత్మికంగా నిరసన తెలిపాలనే ఉద్దేశంతోనే రథయాత్ర చేపడుతున్నాం. పుంగనూరు మండలం అరవపల్లిలో పిహెచ్సి డాక్టర్ పవన్ వైద్య శిబిరాన్ని బుధవారం నిర్వహించారు. గ్రామస్తులకు వైద్యం అందించి మందులు అందించారు. సీజనల్ వ్యాధులు, స్వైన్ ఫ్లూ వ్యాధి తదితర అనారోగ్యానికి కారణమయ్యే వ్యాధులపై అవగాహన కల్పించారు. అరవపల్లి గ్రామంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశాము. ఇందులో భాగంగా ఇంటింటికి వెళ్ళి సర్వే చేసి జ్వరం ఉన్న వాళ్ళని గుర్తించి వాళ్ళకు ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. జ్వరం ఉన్న ప్రతి ఒక్కరూ మొదటి రోజే మన ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా రక్త శాతము, టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ జ్వరం వచ్చినప్పుడు ప్లేట్లెట్ కింద తగ్గుతాయి. ఈ 5 పరీక్షలు చేసుకోవాలి. ఇవన్నీ ప్రైవేట్ హాస్పిటల్లో 1000 రూపాయలు అవుతాయి. మన గవర్నమెంట్ హాస్పిటల్ అయితే ఫ్రీగా చేస్తుంది. అదేవిధంగా గ్రామంలో పారిశుద్ధ్య కార్యక్రమాలు కూడా చేపడుతున్నాము. కాలువలన్నీ క్లీన్ చేయాలి. తర్వాత ట్యాంక్ క్లోరినేషన్ చేయాలి. నీళ్ళు నిల్వ ఉన్న చోటంతా నిల్వ లేకుండా చేయాలి. తర్వాత బ్లీచింగ్ పౌడర్ చల్లాలి. అబేట్ మందు వేస్తున్నాము. తర్వాత నీళ్ళు ఎక్కువ ఉన్న చోట వేస్ట్ ఆయిల్ బాల్స్ వేస్తున్నాము. కాబట్టి ప్రజలందరూ వీటిని గమనించాలి. ఇప్పుడు జ్వరాలు వచ్చే సీజన్ కాబట్టి ముందుగా ఎవరికి జ్వరం వచ్చినా వెంటనే ప్రభుత్వ ఆసుపత్రిలో చూసుకోవాలి. అందరూ పండు కానీ ఏదైనా దుంపలు కానీ ఏదైనా తినే ముందు నీట్గా వాష్ చేసి తినాలి. అందులో నులిపురుగుల గుడ్లు ఉంటాయి. అవి తీసుకుంటే నులిపురుగులు వచ్చే అవకాశం ఉంది. దాంతోపాటు టైఫాయిడ్ క్రిములు. దళిత వాళ్ళు మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది. ఈ జ్వరాలతో బాధపడిన సందర్భంగా వాళ్ళు నాకు తెలియజేశారు. తక్షణమే మన గౌరవనీయులైన డాక్టర్ గారు పవన్ సార్ గారికి తెలియజేశాం. వాళ్ళు తక్షణమే స్పందించి ఉదయాన్నే ఈరోజు వాళ్ళ బృందాన్ని పంపించి వారు వచ్చి ఇంటింటి సర్వే చేసి వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలను గుర్తించి వైద్యం చేయడం జరుగుతోంది. ఇంకా ఎక్కువ సంఖ్యలో తీవ్రత ఉన్న వాళ్ళకి ప్రభుత్వ ఆసుపత్రులకి అందుబాటులో ఉన్న దగ్గరికి రిఫర్ చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా వాళ్ళకి పవన్ సార్కి, భారతమ్మ సిస్టర్ గారికి, వాళ్ళ బృందానికి ప్రత్యేకమైన మా గ్రామం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. సమాజంలోని ప్రతి ఒక్కరూ పూలేను ఆదర్శంగా తీసుకుని ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని పలువురు అన్నారు. పుంగనూరు పట్టణంలో పూలే 128వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. స్థానిక ఇందిరాకూడలిలోని పూలే విగ్రహానికి వైఎస్ఆర్సీపీ ఇతర ప్రజా సంఘాల వారు పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా లీడ్ క్యాప్ మాజీ చైర్మన్ ఎన్ రెడ్డప్ప మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల కోసం జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప వ్యక్తి జ్యోతిరావు పూలేనన్నారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పలు ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. జ్యోతిరావు పూలే ఆశయాలు
ఆ రోజుల్లో బ్రాహ్మణ సమాజంలో బ్రాహ్మణుల చేత అణగదొక్కబడుతున్న ఈ బలహీన వర్గాల కోసము జ్యోతిరావు పూలే గారు కంకణం కట్టుకునేసి అంటరాని వారి కోసం పాఠశాలను స్థాపించి హాస్టల్ స్థాపించి అందరినీ మనుషులంతా ఒక్కటే అనే నినాదంతో అనేక సంస్కరణలు చేసిన మహాత్మా పూలే గారికి మనమందరూ కూడా బడుగు బలహీన వర్గాలందరూ కూడా ఆయన నమస్కారాలు తెలుసుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. అదేవిధంగా ఆ రోజుల్లో మహిళలకు బాలికలు అనేది లేదు. ఆమె ధైర్యంగా మహిళల కోసం అంటే బాలికల కోసం పాఠశాలలు స్థాపించడమే కాదు, మొట్టమొదటి టీచర్గా ఆమె ఉద్యోగం చేసి అనేక మందిని చైతన్యవంతులు చేసి బాల్య వివాహాలు చేసుకోకూడదని చెప్పి సతీ సహగమనం జరగకూడదనేసి రాజకీయంగా అట్టడుగున వారందరికీ ప్రాతినిధ్యం కలగాలనేసి ఆమె చాలా మనకు ఆదర్శవంతంగా జ్యోతిరావు గారు పూలే కాదు వాళ్ళ భార్య కూడా మనకు చేశారు. కాబట్టి అలాంటి మహానుభావులకు మనము ఎంతైనా నివాళులు అర్పించుకోవాల్సిన దినము ఆసన్నమైంది. కాబట్టి జ్యోతిరావు లాగా మనమందరూ కూడా సమాజానికి కష్టపడి పనిచేయాలని కోరుకుంటున్నాం. పుల్లెన్స్ అంటే అందరూ ఇష్టపడి మరీ తింటాం, కానీ అది తినడం వల్ల మన ఆరోగ్యాన్ని మనమే పాడు చేసుకుంటూ పిల్లల ఆరోగ్యాన్ని పాడు చేస్తాం. డబ్బులు పెట్టి మరీ అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటాం. అది ఎలాగంటారా? ఈ చిన్న వీడియో చూస్తే మీకే తెలుస్తుంది. మరి చూద్దామా? ఏం కాదు సార్, ఏం కాదు సార్. కై కిలోలు వాళ్ళకి ఏం తెలుసు? అది అది పరిస్థితి. అదే కడుపులో పోతే పిల్లలకి ఏం కావాలి? వాటర్ లేదు ఒకసారి, వాటర్ ఇదే చాలు. ఇది కూడా డేంజర్. ఇది పరిస్థితి. ఈ ఐస్ క్రీమ్ మొత్తం పట్టే ఉంది సార్. ఇది అది కరెక్ట్ తీయాలి. మొత్తం ఇది వేసినాం, గంట సేపు వేసినాం. ఎట్లా కడుపులో పోతే పిల్లలు ఎట్లా ఐస్ క్రీమ్ ఇట్లా పట్టుకుని ఉంటుంది. ఇది పిల్లలు నాకుండా పోతారు సార్. పిల్లలు నాకుండా పోతారు. పిల్లలకి ఏం తెలుస్తుంది? వాళ్ళ లోపల ఇట్లా ఉన్నది, ఇది డేంజర్ ఉన్నదని వాళ్ళకి తెలియదు. పిల్లలకి ఏం తెలుసు? అట్లా ఇది ఇంకా కరగలేదు. ఖరాబ్ అవుతుంది చేయి. ఇది ఖరాబ్ ఎట్లా అవుతానా? ఇది కెమికల్ సార్. మన పేగు ఉంటుంది సార్, పిల్లల పేగు లేదు. అసలు ఐస్ క్రీమ్ 2 minutes మొత్తం కాల్చిపోయినా ఏమి ఉండకూడదు. ఎప్పుడు అర్ధ గంట పెట్టుకో, అట్లనే ఉంటాయి. అట్లా ఉంటాయి. పిల్లలు ఏం చేస్తారు? కొరుకుతారు. కంపెనీ బంద్ సార్. పిల్లల ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది. ఇట్లా వేస్ట్. ఇట్లా మనం ఏమనుకుంటాం? జ్వరం వచ్చిందేమో వాట్సాప్లలో పెట్టి తక్కువ పిల్లలు హాస్పిటల్ తీసుకోతాం. ఆదరణ పథకం క్రింద పనిముట్లను ఎంపీడీఓ లక్ష్మీపతి నాయుడు లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదరణ పథకం కింద నియోజకవర్గ పరిధిలోని లబ్ధిదారులకు పరికరాలను అందిస్తున్నట్లు చెప్పారు. ఆదరణ కింద అర్హత కలిగిన వారు 10% డీడీని కడితే మెగా గ్రౌండింగ్ మేళాలో డిసెంబర్ 6వ తేదీ లబ్ధిదారులు పరికరాలను తీసుకోవచ్చని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈరోజు ముఖ్యంగా గౌరవ జిల్లా కలెక్టర్ గారు మరి ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ నెల 5వ తేదీన మన జిల్లాలో రాష్ట్ర స్థాయిలో ఆస్తుల పంపిణీ కార్యక్రమం జరగబోతుంది. దానికి గౌరవ ముఖ్యమంత్రి గారు మరియు 13 జిల్లాల నుంచి బెనిఫిషరీస్ కూడా రావడం జరుగుతుంది. తప్పనిసరిగా మన జిల్లాలో అత్యధిక మొత్తంలో రుణాలన్నింటినీ కూడా గ్రౌండ్ చేయించి మరి అదేవిధంగా ఆదరణ పథకంలో కూడా అన్ని పరికరాలు వాళ్ళకు లబ్ధిదారులకు ఇప్పించి వాటినన్నింటినీ కూడా తిరుపతిలో తీసుకుపోయి డిస్ప్లే చేయాల్సినటువంటి మనకు అవసరమైతేనే ఉంది. మరి కార్యదర్శులకు అందరూ చెప్పడం ఏంటంటే మనకి ఇంతవరకు కూడా 220 టార్గెట్ ఉంటే దాంట్లో 180 దాకా మనకు బ్యాంకర్స్ శాంక్షన్ లెటర్స్ ఇచ్చారు.
అందులో భాగంగా మనకు దాదాపు 90 మందికి సబ్సిడీ కూడా రిలీజ్ అయ్యింది. అందులో ఎలిజిబుల్ బెనిఫిషరీస్ ఎవరైతే ఉన్నారో అంటే ఐఎస్బి సెక్టర్స్ పాడి ఆవులకు సంబంధించిన మాత్రం కొద్దిగా డిఫరెన్సెస్ బ్యాంక్ వారికి, వెటర్నరీ డిపార్ట్మెంట్ వారికి, లబ్ధిదారులకు మధ్యలో ముగ్గురికి మధ్యలో కొన్ని అనుమానాలు ఉండే దానివల్ల అది లేట్ అవుతుంది. అది కాకోకుండా రిమైనింగ్ వ్యక్తిగతమైనటువంటి రుణాలు వాటికి అప్లై చేసినటువంటి వారందరినీ కూడా మనం ఇప్పుడు గ్రౌండ్ చేయొచ్చు. కాబట్టి ఆ 50-60 మొత్తం అంతా కూడా గ్రౌండ్ చేయాల్సిన బాధ్యత ఉంది. ప్రతి పంచాయతీ కార్యదర్శి కూడా మెగా గ్రౌండింగ్ మేళాకు తిరుపతికి ఒక పంచాయతీ నుంచి 3 యూనిట్లు తప్పకుండా తీసుకుపోయేటట్టుగా మనం ఒక ఏర్పాటు చేసుకోవాలనేసి వాళ్ళకి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఆదరణ కింద మనకు వచ్చినటువంటి లబ్ధిదారులు కొంతమంది ఫస్ట్లో కొద్ది తేడాల వల్ల వెనకపోయిన మాట వాస్తవము. దాని మీద ఇప్పుడు క్లారిటీ వచ్చింది కాబట్టి వస్తువులన్నీ కూడా వచ్చి మనము 6 మండలాలకు కూడా మనకి కాన్స్టిట్యూన్సీ అంతా కూడా ఇక్కడే డిస్పర్స్ చేస్తున్నాం. కాబట్టి ఒక ధైర్యం అనేది లబ్ధిదారులు కలిగింది. కాబట్టి మిగిలిన లబ్ధిదారులకు కూడా నష్టపోకుండా ఆ కట్టాల్సిన 10% డీడీని వెంటనే కట్టించేసి ఈ మెగా గ్రౌండింగ్ మేళా లోపల వారికి కూడా ఆ పరికరాలు ఇచ్చేటువంటి ఏర్పాటు చేయాల్సిందిగా కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేయటమైనది. డిసెంబర్ 2వ తేదీన పూజ్య స్వామీజీల మార్గదర్శనంలో చిత్తూరు నగరంలో పీసీఆర్ జూనియర్ కళాశాల ప్రాంగణంలో రామమందిరం నిర్మాణ సంకల్ప సభను ఉదయం 11 గంటలకు నిర్వహిస్తున్నామని, ఈ సభకు ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి పూజ్య స్వామీజీల మార్గదర్శనం ఉంటుందన్నారు. అయోధ్యలో రామమందిరం కొరకు ఎంతో మంది బలిదానాలు ఇవ్వడం జరిగిందని, వారిని స్మరిస్తూ రామ భక్తులు, భజన బృందాలు, హిందువులందరూ పాల్గొని విజయవంతం చేయాలని పుంగనూరు బజరంగ్ దళ్ వారు పిలుపునిచ్చారు. చిత్తూరు జిల్లా కుప్పం రైల్వే స్టేషన్ సమీపంలో తమిళనాడు తిరువల్లూరుకు చెందిన ప్రేమ జంట రైలు కింద పడి ఆత్మహత్య యత్నం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే కుప్పం రైల్వే స్టేషన్ సమీపంలో దానవాయి కోతపల్లి సమీపంలో పట్టాలపై 2 శవాలు గుర్తించిన రైల్వే పోలీసులు అక్కడ ఉన్న వారి వివరాలను సేకరించారు. కాగా అమ్మాయి పీజీ ఎగ్జామ్ రాసిన హాల్ టికెట్ లభించింది. మృతులుగా 19 సంవత్సరాల మోనిసా, 22 సంవత్సరాల హేమంత్ కుమార్లుగా గుర్తించారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకే నవరత్నాల కార్యక్రమం. 8 రోజుల పాటు వార్డులో పర్యటించనున్న వైసీపీ పార్టీ శ్రేణులు. సారా స్థావరాలపై విస్తృత దాడులు నిర్వహించిన ఎక్సైజ్ సిఐ శ్రీనివాసం రెడ్డి. ఆదర్శనీయుడు పూలే నివాళులర్పించిన ప్రజా ప్రతినిధులు, ప్రజా సంఘాల వారు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.